హాయ్ ఫ్రెండ్స్, నామినేషన్స్ అయితే ఆల్రెడీ అయిపోయినాయి. నామినేషన్స్ గురించి క్లియర్గా చెప్తాను. అంటే ఎవరికి చేశారనే సోదంతా మీకు చెప్పను. మరీ సోది అనిపిస్తుంది అది. అండ్ ఇంకోటి ఏంటంటే మన అఖిల్ సార్థక్, అభిజిత్ గారి సీజన్లో ఉన్న అఖిల్ భాయ్ అయితే ఎంటర్ అయ్యాడు హౌస్లోకి. అలాగే అలేఖ్య హారిక, అభిజిత్ గారి ఫ్రెండ్, వాళ్ళు కూడా ఎంటర్ అయ్యారు. వాళ్ళిద్దరూ ఎంటర్ అయ్యారు. సో వాళ్ళు ఏంట్రా అంటే టికెట్ టు ఫినాలేకి సంబంధించి టాస్కులు ఏదో జరగబోతున్నాయి. ఈ టాస్కులకు సంబంధించి ఏదైనా గేమ్స్ పెట్టచ్చు అని ఒక టాకు. అది ఎంతవరకు నిజము ఏంటి అనేది ఎపిసోడ్లో చూస్తేనే అర్థమవుతుంది. తెలుసుకోకుండా ఏదో చెప్పేసి మళ్ళీ వెళ్ళి అది చూసొచ్చి అయ్యయ్యో సారీ ఏమనుకోవద్దు అని చెప్పడం కన్నా పూర్తిగా తెలుసుకొని చెప్తేనే బెస్ట్ అని నా ఉద్దేశము. ఇంకోటి ఏంట్రా అంటే టికెట్ టు ఫినాలే గేమ్స్ అయితే స్టార్ట్ అయినాయి. అలాగే నిన్న నేను ఒక వీడియో పెట్టాను సారీ చెప్తూ, అదే రోహిణి గారి విషయంలో యష్మి గారు కాలుతో తన్నింది. సో పర్టికులర్గా నేను ఏమనుకుంటున్నాను అంటే క్లియర్గా చూడకుండా ఏది చెప్పకూడదని. అది ఒక వీడియో అయినా సరే, ఒకవేళ వీడియో లేకపోయినా పర్వాలేదు, క్లియర్గా చూసే చెప్తాను నా రివ్యూస్. ఇంకా సో ఇప్పుడు ఒక ముగ్గురు సింగిల్ ఓట్ల వల్ల నామినేషన్లో రాకపోతే ఎవరికి నష్టం? అందరూ వస్తే అసలు అరాచకం. ఓటింగ్ ఎలా ఉంటుంది అనేది 13వ వారం తేల్చేసేది. క్లియర్గా 13వ వారం విన్నర్ ఎవరు అనేది తేల్చేసే ఇదన్నమాట ఇప్పుడు. సో నాకేమనిపిస్తుందంటే అంటే ఈ నామినేషన్స్ వల్ల ఒకవేళ ఒక ముగ్గురు సింగిల్ ఓట్లు పడడం వల్ల వాళ్ళు కానీ నామినేషన్స్ రాకపోతే ఇద్దరికైతే ఇబ్బంది. ఒకటి అదృష్టము ఒకరికి, ఇంకొకరికి ఇబ్బంది అనే అనుకోవచ్చు. ఎందుకంటే నామినేషన్లో లేకపోవడము ఈ టైంలో 13వ వారం 14వ వారం నామినేషన్లో ఉంటేనే ఫ్యాన్స్ అనేవాళ్ళు యాక్టివ్గా ఉంటారు. ఓట్లు వేయడానికి కూడా ఇంకా కొద్దిగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఫర్దర్గా ఇంకేమన్నా దాన్ని డెవలప్ చేయాలన్నా ఏం చేయాలన్నా వాళ్ళకి 2 వారాలు చాలా క్రూషియల్ అనమాట. 13వ వారం 14వ వారం ఈ టైంలో నామినేషన్లోకి రాలేదంటే రిలాక్స్ అయ్యారనుకోండి. ఆ రిలాక్స్ అయ్యే క్రమంలో కొద్దిమంది ఏమవుతారంటే అటు ఇటు షిఫ్ట్ అవుతుంటారు. ఒకసారి మైండ్లోకి ఇంకొకరి మీద వెళ్ళింది అనుకోండి ఓటింగ్, కొద్దిగా ఆ ఓటింగ్ అనేది కొద్దిగా డౌన్ అయితే అవుతుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ టైంలో షిఫ్ట్ అవ్వకూడదు. ఈ టైంలోనే నామినేషన్లోకి రావాలి. ఎవరికి ఎంత పవర్ ఉంది, ఓటింగ్ పవర్ అనేది క్లియర్గా తెలిసిపోద్ది. ఈ టైంలో నామినేషన్లోకి రాకపోతే మాత్రం అది ఇంకా చెప్పలేము. నెక్స్ట్ వీక్ 14th వీక్లో నామినేషన్లోకి వచ్చి లాస్ట్ వీక్ దగ్గరకు వచ్చి వెళ్ళిపోయామనే బాధ మామూలుగా ఉండదు. ఒకవేళ టాప్ 5లోకి వెళ్ళి ఎలిమినేట్ అయినా అది వేరేలా ఉంటుంది. 15వ వారం దాకా వచ్చి ఎలిమినేట్ అయిపోయారంటే అది తీసుకోలేరు కూడా. సో ఈ 13వ వారంలో అందరూ నామినేషన్లోకి వస్తేనే బాగుంటుందని నా ఉద్దేశము. ఎందుకంటే ఎవరి దమ్ము ఏంటో చూపించుకునే వారం 13వ వారం. ఎవరికి ఎంత ఓట్ బ్యాంక్ ఉండాలి అని తెలుసుకునేది కూడా ఈ రోజే. సో నిన్న మాట్లాడుకుందాం ఎవరెవరు నామినేషన్లోకి వచ్చారు, ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయి అనేది కూడా క్లియర్గా చెప్తాను. కాకపోతే ఈ టాస్క్ వచ్చేసి ఒక చెక్ ఉంటుంది, మనం ఫేస్ పెట్టాలి. ఎవరైతే నామినేషన్లోకి వెళ్తారో ఎదురు నుంచి ఒక కలర్ వస్తుంది, రంగు పడద్ది. సో ఆ కలర్ ఫేస్ మీద పడుతుంది. అదనమాట టాస్క్. ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయని చెప్తే యష్మి గారు నిన్న వెళ్తా ఒక బిగ్ బాంబ్ అయితే గౌతమ్ మీద వేశారు. సో మనం గౌతమ్ డైరెక్ట్ నామినేట్ అయ్యాడు కదా, ఇంకెవరు నామినేట్ చెయ్యరు అనుకున్నాము. కానీ బిగ్ బాస్ మొత్తం మార్చేశాడు. ఇంకా అంటే ఈ సింగిల్ నామినేషన్ అని ఎందుకు అన్నానంటే నాకు ఇప్పుడు అర్థమైంది. సింగిల్ నామినేషన్ అయితే కొన్ని మందిని సేవ్ చేయాలి బిగ్ బాస్, అర్థమవుతుందా? ఆ దాంట్లో వస్తే సింగిల్ నామినేషను మరి జనాల్లో ఒక డౌట్ వస్తుంది. మరి సింగిల్ నామినేషన్ పడినోళ్ళని నామినేషన్లోకి తీసుకురాలేదు కదా, మరి గౌతమ్కి కూడా సింగిల్ నామినేషనే కదా, మరి గౌతమ్ని ఎందుకు తీయలేదు అనే ఒక డౌట్ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏం చేశారంటే బిగ్ బాస్ గౌతమ్ నామినేట్ అయ్యాడు కదా, నామినేట్ అయిన గౌతమ్ని కూడా నామినేట్ చేయొచ్చు అని చెప్పి పెట్టేశాడు. మీకు అర్థమవుతుందా? ఈరోజు నాకు తెలిసి సింగిల్ నామినేషన్లోకి వచ్చిన వాళ్ళని నామినేషన్లోకి తీసుకురాడు బిగ్ బాస్. ఆ ప్రాసెస్లో గౌతమ్ ఆల్రెడీ నామినేటెడ్ కదా, మరి గౌతమ్కి మళ్ళీ నామినేషన్ ఓట్లు పడకపోతే మిగతా వాళ్ళని కాపాడాలనుకున్న బిగ్ బాస్ ప్లాన్ ఏదైతే ఉందో అది ఫెయిల్ అయిపోతుంది. సో ఇక్కడ నాకు తెలిసి గౌతమ్ని కూడా నామినేట్ చేయమనే చెప్తున్నాడు. సో
గౌతమ్కి 4 ఓట్లు వేస్తున్నారు. ప్రేరణ, నబీలు, నిఖిల్ అండ్ పృథ్వీ. విష్ణుప్రియనా? విష్ణుప్రియ కూడా వేసిందో లేదు తెలీదు. 4 అయితే ఓట్లు వేస్తున్నారు. 4+1 యష్మి. 5 ఓట్స్ అయితే మన గౌతమ్కి వచ్చాయి. అలాగే విష్ణుప్రియకు కూడా 5 ఓట్లు వచ్చాయి. విష్ణుప్రియకి 5 ఓట్లు వచ్చాయి. వీళ్ళిద్దరికీ సమానంగా 5 ఓట్స్ వచ్చాయి. పృథ్వీకి 2 ఓట్లు వచ్చాయి. ప్రేరణకి 2 ఓట్లు వచ్చాయి. అవినాష్కి 2 ఓట్లు వచ్చాయి. ఇక్కడ నబీల్కి సింగిల్ ఓట్ వచ్చింది. టేస్టీ తేజకి సింగిల్ ఓట్ వచ్చింది. నిఖిల్కి సింగిల్ ఓట్ వచ్చింది. మరి మెగా చీఫ్కి ఏమన్నా పవర్ ఇస్తారా? డైరెక్ట్గా వీళ్ళ ముగ్గురులో నుంచి ఒకరిని నామినేషన్లోకి వేయమని, లేకపోతే నామినేట్ అయిన వాళ్ళలో నుంచి ఒకరిని తీసి వీళ్ళలో నుంచి ఒకరిని వేయమంటాడు. ఇక్కడే చూసుకోవాలి. మెగా చీఫ్కి ఇచ్చే టాస్క్ ఏదైతే ఉందో ఆల్రెడీ వీళ్ళు 5 మెంబర్స్ నామినేటెడ్. ఎవరు? గౌతమ్, విష్ణుప్రియ, పృథ్వీ, ప్రేరణ, అవినాష్. వీళ్ళు 5 మంది నామినేటెడ్ అయ్యారు. ఎందుకంటే ఇద్దరికేమో 5 ఓట్లు వచ్చాయి, ముగ్గురికి 2 ఓట్లు వచ్చినాయి. సో మిగతా ముగ్గురు నబీలు, నిఖిల్, టేస్టీ తేజ్ ఎవరైతే సింగిల్ ఓటు వచ్చిందో మరి వాళ్ళు కూడా నామినేషన్లోకి వస్తారా? 8 మంది నామినేషన్లోకి వస్తే ఎవరికి ఎంత ఓట్ బ్యాంక్ ఉన్నదని తెలిసిపోద్ది. ఒకవేళ అలా రాలేదనుకోండి, నబీల్ ఓటు ఎవరికి ట్రాన్స్ఫర్ అవుతుంది, నిఖిల్ ఓటు ఎవరికి పడుతుంది? నాకు తెలిసి నిఖిల్ ఓటింగ్ పృథ్వీకే పడుతుంది. ఒకవేళ నిఖిల్ ఓటింగ్లోకి రాకపోతే నిఖిల్ ఓట్స్ మొత్తం పృథ్వీకే పడతాయి. ఓకే, నబీల్ రాకపోతే నాకు తెలిసి నబీల్ ఓటింగ్ షేర్ అవుదని నేను అనుకుంటున్నాను. ఒకవేళ షేర్ అయితే ఎవరికి షేర్ అవుతుంది? విష్ణుప్రియ అండ్ పృథ్వీకి షేర్ అవ్వచ్చు అనుకుంటున్నా, నబీల్ ఓటింగ్. ఇకపోతే టేస్టీ తేజ ఓటింగ్ ఆల్మోస్ట్ అవినాష్కే పడుతుంది. సో ఈ ప్రాసెస్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఎవరు ఉంటారా అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వీళ్ళు 5 మంది నామినేషన్లోకి వస్తే మెగా చీఫ్కి ఇచ్చే పవర్ ఏంటి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ 8 మంది నామినేషన్లోకి వస్తే ఓటింగ్ దద్దరిల్లిపోద్ది, అరాచకం. అసలు ఎవరు ఏంటి అనేది 13వ వారం తేలిపోద్ది. కానీ బిగ్ బాస్ ప్లాన్ చేసి ఎవరిని కాపాడాలనుకుంటున్నాడో ఈ సింగిల్ ఓట్లు ఉన్న వాళ్ళని పక్కకు పెట్టి, అంటే నిఖిల్కి కూడా సింగిల్ ఓటు వచ్చింది కదా, పృథ్వీ ఎలిమినేట్ అవ్వకూడదు అనుకుంటే సింగిల్ ఓటు వాళ్ళని నామినేషన్లోకి తీసుకురాకూడదు. అర్థమవుతుందా? సో ఇలా తీసుకురాకపోతే ఇప్పుడు పృథ్వీ, విష్ణుప్రియ ఇద్దరు నామినేషన్లో ఉన్నారు. నిఖిల్ కూడా నామినేషన్లోకి వచ్చాడు అనుకోండి, నబీల్ నామినేషన్లోకి వచ్చాడు అనుకోండి, చాలా డేంజర్ అవుతుంది అక్కడ. ఇప్పుడు ఏమవుతుంది? రోహిణి గారు ఓటింగ్ కొద్దిగా అట్లా అవినాష్కి, టేస్టీ తేజకి షేర్ అవుతుంది. గౌతమ్కి మంచి ఓటింగ్ ఉంది, నిఖిల్కి మంచి ఓటింగ్ ఉంది, నబీల్కి మంచి ఓటింగ్ ఉంది, విష్ణుప్రియ కూడా బాగానే ఉంది ఓటింగ్. ఇక్కడ డేంజర్ జోన్లోకి వచ్చేది ఎవరు? పృథ్వీ, టేస్టీ తేజ, అవినాష్. వీళ్ళు ముగ్గురు డేంజర్ జోన్లోకి వస్తారు. కాబట్టి ఈ సింగిల్ ఓటు పడిన వాళ్ళకి నామినేషన్లో నుంచి వాళ్ళు నామినేషన్లో లేకపోతే ఓటింగ్ షేర్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ. ఆ ఓటింగ్ ఎవరికి షేర్ అవుతుంది? నిఖిల్ ఓటింగ్ పృథ్వీకి షేర్ అవుతుంది, నబీల్ ఓటింగ్ విష్ణుప్రియకి, అండ్ నాకు తెలిసి పృథ్వీకే షేర్ అవ్వచ్చు, ప్రేరణకి షేర్ అవ్వదు. అండ్ రోహిణి గారు ఓటింగు అవినాష్కి, మన ఎవరికి, టేస్టీ తేజకి షేర్ అవుతుంది. సో ఈ ప్రాసెస్లో టాప్లో ఎవరు ఉంటారు? టాప్లో గౌతమ్ ఉంటాడా? టాప్లోకి పృథ్వీ వస్తాడా? టాప్లోకి ప్రేరణ వస్తుందా? టాప్లోకి విష్ణుప్రియ వస్తుందా? ఎవరు వస్తారు అనేది ఇప్పుడు తేలాలుంది. అంటే 5 మందే ఉంటే తెలిసిపోద్ది ఓటింగ్ ఎంత షేర్ అయినా టాప్లో ఎవరు ఉంటారు అనేది. సో నెక్స్ట్ వచ్చేసి యష్మి బయటికి ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి నాకు తెలుసు యష్మి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో పృథ్వీకి ఓట్ చేయరు. ఎందుకంటే ఆటో టాస్క్లో ఏదైతే యష్మితో ప్రవర్తించిన తీరు ఏదైతే ఉందో నాకు తెలిసి విష్ణుప్రియకి కానీ పృథ్వీకి కానీ ఓటేరు. నాకు తెలిసి యష్మి ఓటింగు ప్రేరణకు పడే అవకాశం చాలా ఉంది. నిఖిల్కి కూడా పడకపోవచ్చు, ప్రేరణకు పడే అవకాశం చాలా ఉంది. సో ఈ ఓటింగ్ సిస్టమ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు క్లియర్గా చెప్పాను. అండ్ టికెట్ టు ఫినాలే టాస్క్ కూడా స్టార్ట్ అయింది. మన అఖిల్ బై అండ్ అలేఖ్య హారిక గారు క్యూట్గా ఉంటారు, వాళ్ళిద్దరూ వచ్చారు. సో మరి అమలు మీకేమనిపిస్తుంది, ఎవరు ముందు ఉంటారనేది మీరు చెప్పండి. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.